హాయ్ గైస్ అందరికి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అర్థమెటిక్లో పర్సంటేజ్ మనం ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు చెప్తాను, చూడండి. సో హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి అర్థమెటిక్లో పర్సంటేజ్ ఎలా కట్టాలి ఏంటి అనేది ఫస్ట్ బేసిక్స్ అనేది చెప్తాను. 10%, 100%లో 10% ఎంతంటే 10/100 వేసుకుంటాము. 0 క్యాన్సిల్ అయిపోయి 1/10 ఉండిద్ది. అది 100లో 10% అంటే 20% అంటే 20/100 వేసుకుంటాము. 0 క్యాన్సిల్ అయిపోయింది. 2/10 ఉండేది కదా. 2లో 10 ఎన్ టైమ్స్ 5 టైమ్స్ కాబట్టి 1/5 టైమ్స్ ఉండిద్ది. 5% ఆఫ్ 100 అంటే 100లో 5% ఎంత అంటే 5/100 వేసుకుంటాము. అప్పుడు 5లో 100 10 టైమ్స్ 20 టైమ్స్ కాబట్టి 1/20% ఉండిద్ది. ఇలా మనం డైరెక్ట్గా 100లో 10% అన్నప్పుడు 1/10, 20% అన్నప్పుడు 1/5, 5% అన్నప్పుడు 1/20 ఇలా డైరెక్ట్గా కూడా మనం వేసుకోవచ్చు. సో అలా డైరెక్ట్గా వేసుకోవడం అలాగే మనకి కొంచెం టైం అనేది కొంచెం కలిసి వచ్చింది. ఆ తర్వాత x% ఆఫ్ y = y% ఆఫ్ x అని ఇలా x% ఆఫ్ y ఇచ్చినప్పుడు మనం y% ఆఫ్ x అన్న రెండు ఒకటే. ఎలా అంటే x/100 ఇంటూ y y/100 ఇంటూ x ఇలా రాసుకొని కింద 100 క్యాన్సిల్ అయిపోతే అండ్ xy yx, సో రెండు ఒకేలా వస్తాయి. మనం లైక్ ఒక సమ్ములా చేద్దాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. 15% ఆఫ్ 20 అంటే 20 మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, 20% ఆఫ్ 15 అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు 20% కదా, 20/100 వేసుకొని ఇంటూ 15 వేసుకుంటాం. అప్పుడు 0 క్యాన్సిల్ అయ్యి 2/10 ఉండిద్ది. 2/10 2 ఇంటూ 5 టైమ్స్ పోయిద్ది. అప్పుడు 5 ఇంటూ 15 ఉంది కదా, 5లో 15 ఎన్ టైమ్స్ 3 టైమ్స్. అప్పుడు 20% ఆఫ్ 15 అంటే 3. అలానే 10% ఆఫ్ 15 అంటే 3లో హాఫ్ ఎంత, 1.5. సో అలా అది x% ఆఫ్ y% ఆఫ్ x అనేది మనం అలా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు 30% ఆఫ్ 40 అలా ఇస్తే 13 అప్పుడు మా పర్సంటేజ్ ఎలాగో 100 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 30లో 30 0, 40 0 క్యాన్సిల్ అయిపోయి మనం డైరెక్ట్గా 3x4 వేసుకోవచ్చు. 3x4 అంటే 12. అలా మనకు కాకుండా స్టెప్ కావాలంటే 13/100 ఇంటూ 40 వేసుకుంటాము. అక్కడ 0 క్యాన్సిల్ చేసుకొని 3x4 = 12 వచ్చింది. అలానే 15% ఆఫ్ 13 అన్న 0 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 5x3 వేసుకుంటే డైరెక్ట్ 15 వచ్చింది. అలానే 25% ఆఫ్ 15, 25% ఆఫ్ 15 అన్న 2500లో ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ కాబట్టి 100 క్యాన్సిల్ అయిపోయి 4 ఉంది. 4 ఇంటూ 5 15 అంటే ఎంత, 200 కదా. సో 200%. సో ఇలా పర్సంటేజ్ అనేది మనం సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మన డైరెక్ట్ స్టెప్స్ కాకుండా ఇలా కొంచెం పర్సంటేజ్ అయినప్పుడు అలా జీరోస్ క్యాన్సిల్ చేసుకొని మనం కొంచెం టైం అనేది కొంచెం మనకి కలిసి వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం డైరెక్ట్ ఈక్వేషన్ అని మనం డైరెక్ట్గా చేయడానికి కాకుండా కొంచెం టైం కలిసి వచ్చేలా కొంచెం చేస్తే కొంచెం మనకి బెటర్. సో కాబట్టి కొంచెం అలా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే అదే చెప్పాను కదా, 25% ఆఫ్ 15 అంటే, సో అలా 25/100 వేసుకుంటే 25/100 ఇంటూ 15 వేసుకుంటే 25 అనేది 100లో 4 టైమ్స్ పోయిద్ది. 4 ఇంటూ 15 = 200 అనేది దాని వాల్యూ. అలానే 17% ఆఫ్ 630 = 35%. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 17 ఇంటూ 630 = 35 ఇంటూ ఎక్స్ రాసుకొని 37% అన్నారు కదా, 17% అన్నారు కదా, 17 ఇంటూ 630 ఇప్పుడు ఇక్కడ
35 ఉన్నది కదా, 35 మనం ఇటు సైడ్ తెస్తే బై వచ్చింది. అప్పుడు 13 × 630/35 ఎక్స్. అప్పుడు 5 టేబుల్స్ 35 ఎన్ టైమ్స్ 7 టైమ్స్. అలానే 630 అంటే 6 5లో 1 టైము 1 ఉండిద్ది. 13 అంటే 5 2s 10 తీసుకుంటే ఇంకా 13 ఉండిద్ది. అప్పుడు 5 2s అప్పుడు 126. 127లో 126 ఎన్ టైమ్స్ 18 టైమ్స్. అప్పుడు 7 ఇంటూ మనం 18 చేస్తే ఎక్స్ వాల్యూ అనేది మనకి 306 అనేది వచ్చింది. సో ఆ తర్వాత ఒక క్లాస్లో 120 స్టూడెంట్స్ ఉంటే క్లాస్లో 120 స్టూడెంట్స్ ఉంటే అందులో 40% గర్ల్స్. అప్పుడు రిమైనింగ్ 40% గర్ల్స్ అయితే బాయ్స్ ఎంతమంది అనేది మనము కనుక్కోవాలి. అప్పుడు ఎలా చేస్తామంటే 100లో 40% అంటే రిమైనింగ్ 60% కదా. అప్పుడు ఆ 60ని రిమైనింగ్ వచ్చిన 60/100 100 ఇంటూ 120 టోటల్ స్టూడెంట్స్ 120 వేసుకుంటాం. అప్పుడు ఆ 0 0 100 2 zeros అక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 6 × 12 ఉంటాయి. 6 × 12 అంటే ఎంత 127. సో 6 × 12 అంటే 72 దాని వాల్యూ అనేది 72 టోటల్ బాయ్స్. ఆ తర్వాత 90 స్టూడెంట్స్ టోటల్ క్లాస్లో 19 స్టూడెంట్స్ అంటే 30% గర్ల్స్ ఉంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అని ఇచ్చాడు. అప్పుడు ఎలా చేయాలి? అప్పుడు 30% అంటే 100లో 30% అంటే రిమైనింగ్ ఎంత 17% కదా. 17%/100 టోటల్ స్టూడెంట్స్ని వేసుకుంటాం. అప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోయి 7 × 9 ఉండిద్ది. 7 × 9 అంటే ఎంత 63 అనేది టోటల్ బాయ్స్. అప్పుడు 190 స్టూడెంట్స్ దాంట్లో 10% గర్ల్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ క్లాస్. అప్పుడు ఎలా తీసుకుంటామంటే సేమ్ అయింది అలానే 10%. 100లో 10% అంటే 90 కదా. 19/100 ఇంటూ టోటల్ 190. 0 0 క్యాన్సిల్ అయిపోతే 19 × 9 × 19 ఎంత 181. సో ఇది 181 అనేది దాని బాయ్స్ యొక్క క్లాసులో బాయ్స్. సో ఇలా మనం పర్సంటేజ్ పార్ట్ 1